హాయ్ అండి. ఈరోజు నేను మీకోసం పొటాటో అండ్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను బెంగాలీ స్టైల్లో. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం గోల్డ్ కలర్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్గా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ముందుగా 4 టమాటీ మిక్సీ చేశానండి. ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ పౌడర్, ఇంకా పసుపు, ఇది ఒక 5 మినిట్స్ దగ్గరగా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని ఉంచుతామండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి ఇది కూడా దగ్గరికి మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మనకి కర్రీకి కావాల్సినవన్నీ తీసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. నేను ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అది ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కూడా కలిపేద్దాము. కొంచెం ఆనియన్స్, ఫ్రై అయ్యింది కానీ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా తయారు చేసిన గ్రేవీ ఉంది కదండి, మనం ముందుగా ఫ్రై చేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అందులో యాడ్ చేసుకుందాం. చూడండి గ్రేవీ ఎంత మంచి కలర్గా కనిపిస్తుందో. చూడ్డానికి నోరు ఊడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుతామండి. చూడండి కర్రీ ఎలా ఉందో, సూపర్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చెప్పండి. చూడండి ఇది చపాతీతో కానీ, చూడండి రైస్తో కానీ చపాతీతో కానీ అంటే చాలా పీస్ఫుల్ ఎంత బాగుందో.